హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు 10 మినిట్స్లో పప్పు రెసిపీ చూపిస్తున్నా. ఇక్కడ పప్పు వాష్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇక్కడ టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు, పసుపు, మెంతులు, జీలకర్ర అన్నమాట. ఇవి ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని వాటిని ఇందులో వేసుకుందాం. టమాటాలని వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే టమాటాలని వేసుకుంటున్నా. ఇట్లనే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఓకే, కుక్కర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనము తడకలాగా, అంటే తడక అంటారు చూడు, అట్లా పోపు చేసుకుందాం. నేను ఉల్లిగడ్డ పాలకూరతో చేసుకున్నా ఈ పప్పుని. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో. కరివేపాకు, మనము ఒక 10 మినిట్స్లో పప్పు చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే కట్ చేసుకుంటే. ఇప్పుడు ఉల్లిగడ్డ పాలకూర వేసుకుందాం. ఫస్ట్ నేను ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇది కొంచెం కలర్ రావాలి. ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా, ఇందులో పాలకూర నేను ఒక 4 కట్టలు వేసుకున్నా. ఇది ఎంతవరకు ఉడకాలంటే మన పాలకూర కర్రీ దగ్గరికి అయినప్పుడు ఫ్రై ఎట్లా అవుతుందో అట్లా అనమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ ఇది కొంచెం ఉడికిన తర్వాత నేనైతే నిమ్మకాయలు వాడుతున్నా దీనిలోకి. పాలకూర అయితే బాగా ఉడికిపోయింది, కానీ నేను ఇందులో మళ్ళీ నిమ్మకాయ రసం వేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి. పప్పుకి మనకి ఇట్లా రెడీ అయిపోయింది ఇంత దగ్గరగా. ఇప్పుడు మనం పప్పు చూసుకొని రుబ్బుకొని ఇందులో కలుపుకుందాం. పప్పు ఉడికిపోయింది కదా, ఇందులో వాటర్ అన్నీ అందులో వేసేసుకొని రుబ్బుకుందాం. వాటర్ నేను దీనిలో వేసుకొని ఇప్పుడు పప్పు రుబ్బుకుంటున్నా. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి తర్వాత చూసుకోవచ్చు తక్కువైందో ఏమో. ఇది రుబ్బుకొని అందులో కలిపేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పప్పుని ఇందులో వేసేసుకున్నా నేను. ఇది కలుపుకొని మనం ఉప్పు చూసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ పప్పు రెడీ. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ పప్పుని ఒకసారి, ఎప్పుడు ఒకేలాగా టమాటా పప్పు కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి.